ఈ వీక్ మనం ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. దీనికి సంబంధించి పోమోగ్రానేట్ సలాడ్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పోమోగ్రానేట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: దానిమ్మకాయ గింజలు, క్యాబేజ్, క్యాప్సికమ్, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్, ఉప్పు, నిమ్మరసం, కీరా ముక్కలు, కొత్తిమీర. పోమోగ్రానేట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏంటి, ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏంటి, అండ్ ఏ ప్లేస్లో ఉంటుంది ఇది? సో జనరలీ ప్రోస్టేట్ అనేది ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఒక భాగం అనమాట అశ్విని. సో జనరలీ మనకి యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా, యూరినరీ బ్లాడర్ కింద మనకి ప్రోస్టేట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఏజ్ పెరుగుతున్న కొద్దీ దీని ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. అంటే అందరిలో పెరగాలని కాదు, కొంతమందిలో అయితే పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కొన్ని కండిషన్స్లో ఎన్లార్జ్ అవుతుంది అనమాట. సో దీనికి కూడా ఒక పర్టికులర్ సైజ్ ఉంటుంది అనమాట. సో ఎంత ఎన్లార్జ్ అయ్యింది అనేది కూడా మెజర్ చేస్తారు. ఓకే, సో బేసికల్లీ దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి సీమన్ ప్రొడక్షన్ అంటాం కదా, వీర్య కణాల్లో ఉత్పత్తి చేయడానికి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే పంపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట ప్రోస్టేట్కి. సో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కొన్ని కండిషన్స్లో ఎన్లార్జ్ అవ్వడం కానీ, కొన్ని కండిషన్స్లో ప్రోస్టేటైటిస్ అంటాం అంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ అవ్వడం కానీ, కొన్ని కండిషన్స్లో ప్రోస్టేట్ క్యాన్సర్కి కూడా లీడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అంటే ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతుందా? అందరిలోని ఇదే కామన్గా ఉంటుందా? కొన్ని జెనెటికల్గా కూడా వస్తుంది అశ్విని. సో ఇప్పుడు ఏంటి అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట పెరిగే అవకాశం. ఇప్పుడు మీ డైట్ అనేది హెల్తీగా లేకపోతే, కావాల్సిన పోషక విలువలు అన్నీ మన డైట్లో ఉండకపోతే, ఎక్కువగా స్మోక్ చేయడం, ఆల్కహాల్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రోస్టేట్ గ్రంథి పెరిగే అవకాశం ఉంటుంది, ఎన్లార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బేసికలీ మనం ఒక 40-50 ఇయర్స్లో ఈ సమస్య అనేది చూస్తూ ఉంటాం అనమాట. 40-50 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ. సో అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? ఎలా తెలుస్తుంది? ఎప్పుడు చెక్ చేయించుకోవాలి అసలు ప్రాబ్లం ఉందని చెప్పేసి? సో ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఒక స్కాన్ అనేది చేయించుకోవాలి అశ్విని. అంటే ప్రోస్టేట్ ఎంత ఎన్లార్జ్ అయిందా లేకపోతే నార్మల్ సైజ్ ఉందా అనేది తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే కాకుండా వాళ్ళకి బాడీలో కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది అనమాట. ఎలా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు యూరిన్ వెళ్ళడంలో కొంచెం ఇబ్బందిగా ఉండడం. సో జనరల్లీ ఏమవుతుంది, ఎవరైనా యూరిన్కి వెళ్ళినప్పుడు యూరినరీ బ్లాడర్ మొత్తం ఎంటీ అయిపోతుంది. కానీ ప్రోస్టేట్ ఇష్యూస్, ప్రోస్టేట్ ఎన్లార్జ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో పైన మనకి యూరినరీ బ్లాడర్ ఉంటుంది, కింద ప్రోస్టేట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ పాసేజ్ అనేది ఈజీగా ఉండాలి. సో ఈ గ్రంథి పెరిగినప్పుడు ఈ పాసేజ్ కరెక్ట్గా ఉండదు అనమాట. సో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఓకే నేను మొత్తం బ్లాడర్ ఎంటీ చేశానని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ ప్రోస్టేట్ ఇష్యూ ఉన్నప్పుడు టోటలీ బ్లాడర్ ఎంటీ అవ్వదు. ఓకే, ఆ అర్జెన్సీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. యూరిన్ వెళ్ళడంలో కొంచెం మంటగా ఉండడము, అండ్ దీనికి తోడుగా వాళ్ళకి యూరిన్ టోటలీ పాస్ చేసిన ఫీలింగ్ అనేది ఉండదు. ఇప్పుడే యూరిన్ వెళ్తారు, మళ్ళీ అర్జెన్సీ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వాష్రూమ్కి వెళ్ళే అంత లోపు వాళ్ళకి యూరిన్ లీకేజ్ కూడా అవుతూ ఉంటుంది. అందరిలోని సేమ్ ప్రాబ్లం అనేది ఉంటుందండి? ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం ఉంటుంది అశ్విని. అంటే దీని సైజ్ పెరుగుతున్న కొద్దీ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో సైజ్ పెరుగుతున్న కొద్దీ పాసేజ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో దానివల్ల యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్పెషల్లీ రాత్రి టైంలో ఎక్కువగా యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మీకు కనుక రెగ్యులర్గా రాత్రి ఒక 6-7 టైమ్స్ కూడా పాస్ చేస్తారనమాట యూరిన్. సో రెగ్యులర్గా వెళ్తున్నారంటే కంపల్సరీ ప్రోస్టేట్ గ్రంథి సమస్య ఏదో ఉందని అర్థం చేసుకొని మీరు కంపల్సరీ డాక్టర్కి సంప్రదించాలి. ఓకే, సో మనం రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం మరి. సో ఏంటి ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? సో మొత్తం సాలడే కాబట్టి అన్నీ మిక్స్ చేసేయాలి. బికాస్ పోమోగ్రానేట్ ఇవన్నీ మనకి ప్రోస్టేట్ గ్లాండ్కి ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. ఓకే, పర్టికులర్గా ఓన్లీ పోమోగ్రానేట్స్ ఎందుకు తీసుకున్నారు? దానిమ్మ గింజలు జనరలీ మనకి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్స్ అంటాం అశ్విని. సో ఈ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్స్ అనేవి ఎక్కువగా బ్లడ్లో కనుక చూపించినట్టు అయితే మీ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఏదో ప్రాబ్లమ్కి గురవుతుందని అర్థం అనమాట. సో ఈ పోమోగ్రానేట్ సీడ్స్ ఓవరాల్గా ప్రోస్టేట్ గ్లాండ్ని ఎన్హాన్స్ చేయడానికి, అంటే బాగా వర్క్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం దానిమ్మ గింజలని వేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ కీరా దోసకాయ ముక్కలను వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్. కావాలంటే క్యాబేజ్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, పర్పుల్ క్యాబేజ్ ఇంకా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్ క్యాబేజ్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వాల్నట్స్ని యాడ్ చేద్దాం. కొంచెం కొత్తిమీర, ఓకే, తగినంత ఉప్పు,
అన్నీ కూడా ఎక్కువ వెజిటేబుల్సే తీసుకున్నారు, ఎందుకని ఓన్లీ ఒకటి మాత్రమే మనం ఫ్రూట్ తీసుకున్నాం దీంట్లోని. వై వెజిటేబుల్స్? బికాజ్ ప్రోస్టేట్ హెల్త్కి వెజిటేబుల్ ఇంకా ఫ్రూట్ కంటెంట్స్ ఎక్కువగా ఉండాలన్నమాట. సో ఏజ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి, ఇండైజెషన్ ఇష్యూస్ ఇలాంటివి వస్తాయి. అండ్ దీని తోడుగా వాళ్ళ ఇంటేక్ అనేది తక్కువగా ఉంటుంది, యాపిటైట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఫైబర్ కనుక తీసుకున్నట్టు అయితే న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఎక్కువగా వెజిటేబుల్స్ తీసుకున్నాను. అండ్ పోమోగ్రానైట్ ప్రోస్టేట్ గ్లాండ్కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి వీ యాడెడ్ పోమోగ్రానైట్స్. ఓకే, నెక్స్ట్ మనం కొంచెం నిమ్మరసం వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం అశ్విని. కొంచెం ఆలివ్ ఆయిల్ని వేద్దాం అశ్విని. ఓకే. ఇది ప్రిపేర్ అయిపోయింది అశ్విని. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు ఇంకొక డౌట్ ఉంది నాకు. సో ప్రోస్టేట్కి సంబంధించి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా? సో జనరలీ ఇందాక నేను చెప్పినట్టు బీపీహెచ్ అంటారు అశ్విని, బెనైన్ ప్రోస్టేట్ హైపర్ పాల్సియా అంటారు. సో ఇదేంటి అంటే ఇది నాన్ క్యాన్సరస్, ఇది బెనైన్ అనమాట. సో వచ్చినా కానీ కూడా మనకి క్యాన్సర్కి లీడ్ అవ్వదు అనమాట. అండ్ ఇంకొక కండిషన్ వచ్చేసి ప్రోస్టేటైటిస్, లైక్ ఎగ్జాంపుల్ ఐటిస్ అని ఎప్పుడు వచ్చినా కానీ కూడా ఇన్ఫ్లమేషన్ అనమాట. సో ఈ ప్రోస్టేట్ గ్రంథికి ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ అవుతుంది. సో ఇవి రెండు కండిషన్కి ప్రాపర్ మెడికేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రోస్టేట్ క్యాన్సర్. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే దెన్ దట్ క్యాన్ లీడ్ టు ప్రోస్టేట్ క్యాన్సర్. ఇది జెనెటికల్లీ కూడా రావచ్చు అనమాట. ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్కి కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్కి, ఫాదర్కి కానీ లేకపోతే గ్రాండ్ ఫాదర్కి కానీ ఉంటే డెఫినెట్లీ ఆ సమస్య వస్తుంది. అలాంటి వాళ్ళు తొందరగానే డయాగ్నోసిస్ చేసుకోవాలన్నమాట. ఓకే, అంటే జెనెటికల్గానే అన్నారు కాబట్టి ఏ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి? 40+ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. మోస్ట్లీ అయితే 40+ఏ వస్తుంది. ఓకే. సో ఇంకా కొంతమంది లైఫ్ స్టైల్ చేంజెస్ కరెక్ట్గా చేసుకొని వాళ్ళకి 30 వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే, డన్. సో మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. పోమోగ్రానైట్ సాలెడ్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, ఆలివ్ ఆయిల్ వల్ల కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి, షైన్ అవుతుంది మొత్తం బౌల్ అంతా కూడా. ఎస్, పోమోగ్రానైట్ సలాడ్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పోమోగ్రానైట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: దానిమ్మకాయ గింజలు, క్యాబేజ్, క్యాప్సికమ్, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్, ఉప్పు, నిమ్మరసం, కీరా ముక్కలు, కొత్తిమీర. పోమోగ్రానైట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో దానిమ్మ గింజలు, కీరా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్, వాల్నట్స్, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పోమోగ్రానైట్ సలాడ్ రెడీ.